మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం ఉన్నారు. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ ఎన్నికల విశాఖ స్టీల్ ప్లాంట్ తప్పించి రాష్ట్రంలో దేశంలో ఇంకో సబ్జెక్ట్ లేదు. వాళ్ళు ఎవరు ఏదో మాట్లాడారని నేను మాట్లాడను. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మేము ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద నేను కానీ కుమారస్వామి గారు కానీ ఇంకా పెద్దలు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అమిత్ షా గారు, మోడీ గారు, ఇదంతా పాలసీ డెసిషన్. ఈ పాలసీ డెసిషన్ కొంచెం డీవియేషన్ కావాలి. డిజిన్వెస్ట్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీ తీసుకురాలేదు, నరేంద్ర మోడీ గారు ప్రధాన అయ్యాక తీసుకురాలేదు. డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది మాకన్నా ముందు పరిపాలనలో ఉన్నటువంటి ఒక ఆలోచన. ఇది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించినటువంటి కాదు, ఇది పాలసీకి సంబంధించిన విషయం. కాకపోతే విశాఖ స్టీల్కి వచ్చేటప్పటికి ఇది ఒక చిన్న సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆంధ్ర ప్రజలకి ఈ సెంటిమెంట్ ఆధారంగా మనం ఎలాగా విశాఖ స్టీల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడాలి, అదేవిధంగా అక్కడ ఎంప్లాయీస్కి ఏమాత్రం కూడా వారి భద్రతకి భంగం కలగకుండా ఏ విధంగా ఆలోచన చేయాలనేది నా ఒక్క స్థాయిలో కానీ నేను మంత్రి కానీ చెప్పేది కాదు. దీనికి ఒక క్యాబినెట్లో కమిటీ ఉంది, ఏం చేయాలని కమిటీలో నిర్ణయం తీసుకోవాలి. అయితే మన అందరం పాజిటివ్గా ఆలోచిద్దాం. మన ఆంధ్ర ప్రాంతం కాబట్టి ఆ స్టీల్ ఫ్యాక్టరీ బాగా నడవాలి, దానికి ఏ రకంగా చేయాలనేది మా ఆలోచన మా నాయకులతో చెప్పు, నాయకులు నిర్ణయం తీసుకోవాలి. ఇది నేను ఒక్కనే నిర్ణయం కాదు, లేకపోతే మా కుమారస్వామి గారు ఒక ఆయన తీసుకునేటువంటి నిర్ణయం కాదు. 3,000 కోట్లు ఏదో ప్రతిపాదన సబ్ కమిటీ ఏదో డెప్త్కే మేము సబ్ కమిటీ మేము బోల్డ్ డిస్కషన్ జరుగుతాయండి. మేము క్యాబినెట్లో ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నాను. లోపల జరిగే విన్యాసాలని నేను బయట చెప్పను, నాకు తెలుసున్నా చెప్పను. నేను ఎంతకన్నా ఎక్కువ మాట్లాడను. శైల్ అనేది పాతదే కదా, పాత ప్రపోజలే కదా, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడను. స్టీల్ ప్లాంట్ని కాపాడేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. కేంద్ర క్యాబినెట్ మంత్రులతో కేంద్ర క్యాబినెట్ ఒక సబ్ కమిటీని ఫామ్ చేసింది కాబట్టి ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశం అవుతుంది. సమావేశమై స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా పాజిటివ్గానే నిర్ణయం వస్తుందని కూడా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్తున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంటే కాదు, దేశంలో చాలా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలు చర్చకు వస్తూ ఉంటాయని చెప్తున్నారు. సెయిల్కి సంబంధించిన విషయంలో అది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంటర్నల్గా జరిగే మ్యాటర్స్ అవన్నీ నేను బయటకు చెప్పను అంటూ భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించి మళ్ళీ మొదటికి వచ్చిందని ఒక ఆరోపణలు వైసీపీ ప్రధానంగా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎక్కడికి తరలించి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత తమదే అంటూ వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి హామీని నిలబెట్టుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అక్కడ సంఘాలు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఒక కామెంట్ చేశారు. స్టీల్ ప్లాంట్ కనుక తరలిపోతే తను పూర్తిగా పదవికి రాజీనామా చేస్తానంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు భూపతిరాజు కేంద్ర ఉక్కు సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా అదే చెప్తున్నారు. పూర్తిగా బాధ్యత తీసుకుంటాం, ఎక్కడికి వెళ్ళదంటూ కూడా ఆయన కూడా చెప్తున్నారు. కానీ కేంద్ర క్యాబినెట్లో కానీ కేంద్రంలో జరిగే వ్యవహారాలని బయటికి చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతానికి అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి కూడా ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.